కొట్టిన అంతే నేలకి తిరగదా ఏమరా మన మీరెవరు దారితో దొంగలమైతే కానీ ఇప్పుడు తెల్లారుజామున ఇంకా ఒక సాధు గాని ఒక సన్నాసి గాని ముక్క పుల్ల పెట్టుకునే ముసలమ్మ కూడా కనపడలేదురా మనకు దొంగతనానికి. ఏం ముక్క పుల్ల పెట్టుకునే ముసలమ్మ నేడు కూర్చుని చూడరా. అవును కదా ఇంకా చూడలే కదా సరిగా రెండు ముక్కుల్లో పెట్టుకోండి ఉన్నాయి ఆ ముక్కు కోసుకునేస్తే రోడ్లకు కూడా పని నిన్ను చేపలతో వేస్తారు పని ఇంకెట్లా అయితే రే మనకేమో అపసగం జరిగిందిరా. అవునురా నువ్వు పద్దెని నిద్ర లేచి నువ్వు ఎవరు మోహం చూసినావు నీకేం అపసగం జరిగింది చెప్పరా. నాకు తెల్లారి 3 గంటలకి మెలకు వచ్చిందిరా. 3 గంటలు కాదురా 3 గంటలకు 3 గంటలకి మెలకు వచ్చింది. 3 మధ్యలో సంగతి తింటే తర్వాత మళ్ళా మంగళిక్కుంటే మళ్ళా ఒక ప్లేట్ రైస్ తింటే మళ్ళా పుష్క తింటే పుష్క కాదురా పుష్క మళ్ళా కొట్టేస్తా చూడు పిగ్ రైస్ కాదురప్ప ఎగ్గు రైస్ అదే 3 ప్లేట్లు తింటే అవన్నీ తిని నేను నీటి తాకి వస్తా అంటే నేను నిద్ర లేపుదామని మా ఇంటికి నీటి తాకే మీ వాళ్ళందరూ బాగా తెంపుగా తినేసినారు. తినేసి బాగా తెలుసుకోమనుకోండి ఏంటప్ప ఆ తిండ్లు ఇటుకిన్లు తలుపులు వాకాన్లు కిటికీలు అలా ఎప్పుడు లేదని పోతే ఆడమార్లు వేసినారు. ఆరిమాని మాస్టరు వాళ్ళు ఊరు తెరుచుకున్నారు ఊటి మూసుకున్నారు. ముందు జాగ్రత్తలేరా మళ్ళా మీ ఇంటి దగ్గర వస్తుందా మళ్ళా మా ఇంటికి నీ పైన ముందుగా లేచింది రే మీ అవ్వ ఆదమ్మక్క. అదే ఆదిం బక్క ఆదిం బక్కరా కొత్తగా నామకరణం చేసినాం సీతమ్మక్క. మా ఊర్లో ఒక ఆదిం బక్క ఉంది రే పుట్లారం బక్క. ఆ అమ్మ లేచింది రే ఒకరికి ఎదురు కాళ్ళు అవుతుకోమనుకుంది నీ అవ్వ మీ ఎవరా. నేను చుట్టూరా దొంగ చూస్తే మళ్ళా నేను చేతామని వస్తే కదా దొంగతనమా.